మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆర్పి పట్నాయక్ గారు, జానకి మృతి నిజంగా సినీ రంగానికి తీరని లోటే. ఆవిడతో మీకున్న అనుబంధం ఏంటి? ఎలాంటి లైక్ ఏదన్నా సందర్భంలో ఆవిడ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సందర్భం కానీ, లేకపోతే ఆవిడ్ని చూసి ఇది చూసి నేర్చుకోవాలన్న సందర్భం కానీ ఏదన్నా ఉందా? నేను లాస్ట్ మార్చ్ 21 మొన్న 3 months బ్యాక్ వైజాగ్లో కలిశానండి. వైజాగ్ కన్నా ముందు హైదరాబాద్లో కలిశాను. హైదరాబాద్లో కలిసిన తర్వాత వైజాగ్ వెళ్తానంటే నేను కూడా వైజాగ్ వస్తున్నానమ్మా, అయితే కలుద్దాం అన్నా. అయితే వచ్చేయండి వైజాగ్లో కలుద్దాం అన్నారు. వైజాగ్ వెళ్ళిన తర్వాత వైజాగ్లో కూడా కలిశాను. పర్సనల్గా అంటే ఆవిడతో టైం స్పెండ్ చేస్తుంటే ఇంకా ఉండాలి ఆవిడతో, ఆవిడ దగ్గర నా పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది ఎప్పటి నుంచి. ఎప్పుడు కలిసిన మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో అందరితో సొంత మనిషిలాగా అందరినీ, మా నాన్నగారు మా అమ్మగారు అందరినీ సొంత పిల్లల్లాగా ఆవిడ ట్రీట్ చేయడం విధానం అంతా కూడా అంటే ఎంత అంటే ఆవిడ స్థాయి ఏంటి, మా ఇంట్లో అంత ఫ్యామిలీలో ఒక మనిషిలా కలిసిపోవడం ఏంటి అనేది మా ఇంట్లో అందరికీ ఇప్పటికీ అదొక సెలబ్రేషన్ లాగా మాట్లాడుకుంటాం మేము. ఎన్నో సందర్భాల్లో కలిశాను నేను. నాకు కలిసి వర్క్ చేసే అదృష్టం దక్కలేదు, కానీ ఎన్నో సందర్భాల్లో కలిసి ఆ దగ్గర నుంచి చాలా విషయాలు, ఎస్పెషలీ డౌన్ టు ఎర్త్ ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఆవిడని కలిస్తేనే తెలుస్తున్నాయి. అంత 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 డౌన్ టు ఎర్త్ ఉంటాం. మొన్న హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత కలిసినప్పుడు, ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పుడు మొత్తం సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కలిసాము. కలిసినప్పుడు అందరికీ 500 1000 రూపాయలు ఇస్తూనే ఉన్నారు. ఆవిడకి మేము ఇవ్వాలి, కానీ ఆవిడ మాకు ఇస్తున్నాం. అది అంటే ఆ కల్చర్ అప్పట్లో ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనే ఒక కల్చర్ ఆవిడ మొన్న కూడా మెయింటైన్ చేశారు మా అందరికి. నాకు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు నేను ఎప్పుడు పాకెట్లో పెట్టుకొని ఉంటాను. అది నా అదృష్టం అన్నట్టు. అది డెఫినెట్గా అంటే ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి అనేది ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను. రైట్. అలానే ఆర్పి పట్నాయక్ గారు, మీకు ఆవిడ పాడిన పాటలు ఏది చాలా ఇష్టం? నాకు చాలా కష్టమైన పాట అప్పట్లో రికార్డింగ్ చేయడం, అంటే రికార్డింగ్ చేస్తున్నప్పుడు అప్పట్లో అంటే బ్లాక్ అండ్ వైట్ టైంలో అంత సింగిల్ టేక్ లో అందరు ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ ప్లే చేయాలి, సింగర్ కూడా సేమ్ టేక్ లో పాడాలి. మళ్ళీ రీటేక్ అంటే మళ్ళీ మొత్తం పాట పాడాలి. ఇప్పట్లాగా పల్లవి సెపరేట్ గా, చరణం సెపరేట్ గా, సింగర్ సెపరేట్ గా, ఇన్స్ట్రుమెంటల్ సెపరేట్ గా అలా ఉండేది కాదు. ఒక్క ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ తప్పు చేసినా మళ్ళీ మొత్తం పాట మళ్ళీ రీడ్ చేయాలి. అంత కష్టమైన ప్రక్రియలో ఉన్నప్పుడు ఇలా పాడేది పాడడం అనేది అది అంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్ అన్నమాట. ఇప్పుడు ఆ పాట మల్టిపుల్ టైమ్స్ విని నేర్చుకుని జనాలు స్టేజ్ మీద పాడే ప్రయత్నం చేస్తారు, కానీ ఆవిడ ఇచ్చేది పర్ఫెక్షన్ మాత్రం నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు 100% జస్టిస్ అయితే చేయలేదు ఆ పాటకి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ డిఫికల్ట్ సాంగ్ ఫర్ ఎ సింగర్. అండ్ ప్రతి సింగరు ఆ ఒక్క పాట పాడగలిగితే, అంటే ఆవిడ పాడిన దాంట్లో 10% పాడగలిగినా వాళ్ళు మంచి సింగర్స్ అని కన్సిడర్ చేయొచ్చు. అంత గొప్ప పాట. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఆవిడ పాటల్లో ఏవైతే ఉండే, ఇప్పుడు మౌనమేలనో ఈ పాట ఉందనుకోండి, ఆ పాటలో ఒక చిన్న ఆ ఇంటిమేసీ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నాట్ సో ఈజీ టు ఎక్స్ప్రెస్. అలాగే మీకు గోవులు తెల్లనా గోపయ్య నల్లనా అనే పాటలో ఒక చిన్న పాపలాగా యంగ్ వాయిస్ ఆవిడే, ఒక నార్మల్ వాయిస్ ఆవిడే, అలాగా ఇది కానీ సువి సువి సువాలమ్మ పాట కానీ ఇలా అంటే ఐ కెన్ టాక్ లైక్ దిస్ ఫర్ అవర్స్ టుగెదర్. ఆవిడ పాటలు వింటూ, బాలు గారు ఆవిడ కలిసి పాడిన పాటలు వింటూ పెరిగాం కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము ఈరోజు మ్యూజిక్లోకి రావడానికి డెఫినెట్గా బాలుగారు వాయిస్ కానీ, జానకమ్మ వాయిస్ కానీ చాలా ఇన్స్పైర్ చేశాయని చెప్పడానికి ఏమాత్రం ఇది లేదు, సంకోచం లేదు.